ముకుందా జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. అందమైన ఈ శుభారంభంలో ఎన్నో విశేషాలు. ముకుందా జ్యువెలర్స్ కొత్తపేట. నమస్కారం అండి, మీ పేరు? నా పేరు షేక్ బాజీ అమ్మ. ఏం చేస్తుంటారండి? మేము చిన్న జాబ్ చేసుకుంటాం. ఓకే అండి. ఎంతమంది పిల్లలండి? ప్రాపర్ ఎక్కడైనా విజయవాడ? విజయవాడ. పిల్లలు కూడా ఇక్కడేమ్మా. పిల్లలు మంచి ఉద్యోగాలు చేసుకుంటున్నారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పథకాల వల్ల, ఫీజు రీయింబర్స్మెంట్ వల్లే మా పిల్లలు చదువుకోవటం, మంచి అభివృద్ధి చెందారు. ఈరోజు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయ్యారు, మంచి ఉన్నత స్థితికి వెళ్ళారు పిల్లలు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఈ పథకాలు కానివ్వండి, లేకపోతే అభివృద్ధి కానివ్వండి చూసి ప్రజలైతే, మాలాంటి వాళ్ళు అయితే, ముఖ్యంగా మా మైనారిటీలు అయితే చాలా సంతోషంగా ఉన్నారు. మీరు మైనారిటీలు అయితే బాగా సంతోషంగా ఉన్నారని అంటున్నారు, కానీ అసలు మైనారిటీలకి, బీసీలకి, ఎస్సీ ఎస్టీలకి ఎవరికి మేలు జరగలేదు ఈ ప్రభుత్వంలో అని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు కదండి. చంద్రబాబు నాయుడు గారు 100 చెప్తారు. ఆయన 14 సంవత్సరాలు చేసినప్పుడు, ముఖ్యమంత్రిగా చేసినప్పుడు మైనారిటీలకి ఒక మంత్రి పదవి ఇవ్వలేదు. అతను మైనారిటీ మంత్రి శాఖే ఇవ్వలేదు. అలాంటి మనిషి చెప్పడానికి కళ్ళారా చూస్తున్న ఉప ముఖ్యమంత్రి ఇచ్చారు మా జగన్మోహన్ రెడ్డి గారు. మరి అంజద్ బాషా గారికి 5గురు ఉప ముఖ్యమంత్రుల్లో ఒక పోర్ట్ఫోలియో, మామూలు పోర్ట్ఫోలియో కాదు, డిప్యూటీ సీఎం అంటే. అలాంటి పోర్ట్ఫోలియో ఇచ్చి మనకి అంత గౌరవించారంటే చాలా సంతోషంగా ఉందమ్మా. మరి జగన్ గారు చేసిన సంక్షేమ పథకాలు కానీ ఇవన్నీ ఎలా ఉన్నాయండి అసలు? మా జగన్ గారు చేస్తున్న అమ్మఒడి కానీ, ఆసరా కానీ, గోరుముద్ద కానీ, నాడు నేడు కానీ, ఇంగ్లీష్ చదువులు కానీ అమ్మ అసలు ఎంత ఉదుగా ఉందంటమ్మా. ప్రతి గడపకి ఏదో ఒకటి లబ్ధి పొందినారు. ఏదో ఒకటి పథకంలో మాత్రం పథకం లేని ఇల్లు అనేది లేదు. ఈరోజు మహిళలు అయితే చాలా సంతోషపడుతున్నారు. 30 లక్షల ఇల్లు పట్టాలు ఇచ్చారంటే మామూలు విషయం కాదమ్మా. 30 లక్షల ఇల్లు చంద్రబాబు నాయుడు గారు ఇస్తానని చెప్పేసి ఆ టిట్కో ఇల్లు పగిలిపోయిన ఇల్లు కట్టేసి అలాగా మూలన పడేసాం. మీరు మూలన పడేశారంటున్నారు. అసలు ఈ పథకాలు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పథకాలనే వీళ్ళు పేరు మార్చి ఇస్తున్నారు, కానీ ఆయన కంటే ఎక్కువగా ఏమి ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి అని అంటున్నారు కదండి. అలాంటిది ఏం లేదు మా. జగన్మోహన్ రెడ్డి నవరత్నాలని చెప్పి మేనిఫెస్టో ప్రభుత్వం రాకముందు అతను పాదయాత్రలో చెప్పారు, నవరత్నాలు పథకాలు నేను పెడతానని చెప్పి. అలాంటి పథకాలు ఇంప్లిమెంట్ చేసిన వ్యక్తి అతను. మరి అసలు ఈ పథకాలు ఇచ్చేసి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నాడు. మళ్ళీ కనుక జగనే సీఎం అయితే ఈ రాష్ట్ర ప్రజలంతా అడుక్కు తినే పరిస్థితి వచ్చింది, వలస వెళ్ళిపోవాల్సి వచ్చింది అంటున్నారు కదండి. చెప్పేవాళ్ళు 100 చెప్తారు మా. వాళ్ళు కడుపు మంట. చంద్రబాబు నాయుడు ఈరోజు గుమ్మం తిరుగుతున్నాడు. దేనికి? నాకు మద్దతు ఇవ్వండి, నాకు నా పార్టీలో చేరండి అని చెప్పి పవన్ కళ్యాణ్ కానీ బీజేపీ పొత్తుల గురించి పాకులాడుతున్నాడు. చంద్రబాబు నాయుడు గారే కాదు, షర్మిల గారు కూడా అనేక రకాలుగా విమర్శిస్తున్నారు కదండి వాళ్ళ అన్నయ్యని. మా ఇంటి ఆడపిల్ల, మేము ఎవరో ప్రోద్బలంతో అలా మాట్లాడుతుంది అంతే. మరి ఆవిడ కూడా అసలు నువ్వేం చేసావు జగన్ రెడ్డి ఏపీకి అని అడుగుతున్నారు కదండి. అమ్మ వచ్చి మా ఇంటి ఆడపిల్ల వచ్చి చూసుకుంటే తెలిసేది కదమ్మా. మొన్నటిదాకా తెలంగాణలో ఉన్నారు. తెలంగాణలో ఉన్నప్పుడు ఇక్కడ తెలియదు ఏం చేసామనేది. కళ్ళకు కనిపడే అభివృద్ధి కనబడుతుంది కదమ్మా. అలాంటి వాటికి ఏం లేదు. ఆ అమ్మాయి మా ఇంటి ఆడపిల్ల అపోహలో ఉంది. అపోహ ఏముందండి? అసలు బీసీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు నువ్వేం చేసావు అని చెప్పేసి కూడా వాళ్ళ అన్నయ్యని ఆవిడ విమర్శిస్తున్నారు కదండి. ఎస్సీ ఎస్టీ బీసీలకి గణాంకాల ప్రకారం మైనార్టీలకి బీసీలకి పెద్ద పదవులు వేశారమ్మా. నువ్వేం చెయ్యలేదు అని చెప్పేసి షర్మిల గారు అంటున్నారు కదండి. అమ్మా ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ తీసుకొచ్చి చదివేస్తే ఎలాగమ్మా? ఏం చేయలేదంటే కళ్ళకు కనబడుతుంది కదా. ఒకసారి మీరు కూడా చూడండి, ప్రజలు కూడా అర్థం చేసుకోమనండి. మరి చంద్రబాబు నాయుడు గారేమో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అనే ఇదితోటి వస్తున్నారు కదండి. ఆ బాబుకే షూరిటీ లేదమ్మా, ఆయనకే షూరిటీ లేదు, ఆ లోకేష్కే షూరిటీ లేదు. అందుగురించే పత్తుల గురించి పాకులాడటానికి ఢిల్లీలో మోడీని, అమిత్ షాని, హైదరాబాద్లో పవన్ కళ్యాణ్ని, పొత్తులే చర్చలు, ఇంకేమీ ఉండదు. సరేనండి. మరి ఇప్పుడు కొత్తగా ఆసిఫ్ గారికి ఇక్కడ సీట్ ఇవ్వడం జరిగిందండి. మరి నెక్స్ట్ ఆసిఫ్ గారు గెలిచే ఛాన్స్ ఉందంటారా? విజయవాడ పశ్చిమ నియోజకవర్గం వైసీపీ అడ్డ. ఎందుకంటే గతంలో చేసిన శాసనసభ్యులు, ఇప్పుడున్న శాసనసభ్యులు కానీ, అంతకుముందు మా జలీల్ ఖాన్ గారు కూడా ఎమ్మెల్యే చేసి వేరే పార్టీలో గెలిపాడు అతను. ఈ ఆసిఫ్ అనే వ్యక్తి గ్రౌండ్ నుంచి ఒక కార్యకర్త నుంచి కార్పొరేటర్గా, మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్గా, ప్లస్ ఇప్పుడు అభ్యర్థిగా వచ్చారు. ఇలాంటి వ్యక్తి, కష్టపడే వ్యక్తికి పూర్తి మెజార్టీతో మా మైనారిటీలు కానివ్వండి, ఎస్సీ ఎస్టీ బీసీలు కానివ్వండి, పూర్తి మెజార్టీతో మేము గెలిపించుకుంటాం.